రైతుల కష్టాలు అర్థం చేసుకొని ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ నిప్పులు చెరుగుతున్నారు రైతులు. యూరియా స్టాక్ ఉందని సభల్లో మాట్లాడడం కాదు, గ్రౌండ్ లెవెల్కు వచ్చి వాస్తవ పరిస్థితులను చూడాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్యాక్స్ గోదాం దగ్గర యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి గోదాంల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం వచ్చిన రైతుల ఇబ్బందులను కవరేజ్ చేస్తున్న విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు రైతులు. జిల్లాలో 3 మంత్రులున్నా రైతుల యూరియా కష్టాలను అర్థం చేసుకోవడం లేదని కన్నెర్ర చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కాలం వెల్లదీస్తోందని, వచ్చే ఎన్నికల్లో బొంద పెడతామని రైతులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇవాళకి 3 రోజులు తిరుగుతాను యూరియా కట్ట కోసం. శుక్రవారం రావడం జరిగింది. శుక్రవారం మాకు టోకెన్ ఇవ్వడం జరిగింది. ఆయన మందు కట్టలేవు, మళ్ళీ 15 తారీఖు రావాలని అనేది అధికారులు చెప్పారు వాళ్ళు. దాని మళ్ళీ నిన్న 15 తారీఖు రావడం కానీ మాకు యూరియా రాలేదు అనేది నిన్న పంపించడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా మా యూరియా కోసం పొద్దున అట్లా 3:30-4 రావడం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఒక 500-600 మంది రావడం జరిగింది. వచ్చిన నోటానికి ఒక 300 నుంచి 400 రావడం జరిగింది. అది కొందరికి సరిపోతుంది, కొందరు సరిపోకపోవచ్చు. చాలా ఇబ్బందిగా అవుతుంది మాకు. ఇప్పుడు ఇలాంటి ఏమైనా ఈ మీడియా వాళ్ళు కూడా వస్తూ ఉంటే కూడా వాళ్ళు ఏదో మీడియా వాళ్ళు పేపర్కి ఇవ్వాలని వాళ్ళ మీద కూడా పాపం కేసులు పెట్టడం జరిగింది. ఇది వాళ్ళు లేనిది అయితే పేపర్కి రావట్లేదు, ఉన్నట్టు ఇవ్వటం జరుగుతుంది. దాని మీద కూడా మీడియా వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. మాకు ఏరియా చాలా ఇబ్బందిగా జరుగుతుంది, ఈ ఏరియా దొరకట్లేదు. అందు గురించి మాకు ఏరియా రావడం వస్తే మంచిది, బయటపడతాం. ఈ దారికి నుంచి ఇంకా ఏరియా రావట్లేదు.